హలో గాయ్స్, నమస్తే అందరికి. నా పేరు నవీన్ అండ్ ఈరోజు మా ప్రాబ్లం వచ్చేసి మిక్చర్స్ అండ్ అలిగేషన్ మీద అన్నమాట. ఏంటంటే ఏ వెజల్ కంటైన్స్ ఏ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఉంది. ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈస్ 8 లీటర్స్ మోర్ దెన్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ అండ్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఇస్ 5:3. మిల్క్ టు వాటర్ రేషియో 5:3 ఉందంట. అండ్ మిల్క్ అనేది 8 లీటర్స్ ఎక్కువ ఉందంట. అంటే రేషియో పరంగా మనకి ఎంత ఉంది, 2 యూనిట్స్ ఉంది. ఇది 8 లీటర్స్ అంటే ఇక్కడ నుంచి 1 రేషియో వాల్యూ ఎంత మనకి 4 లీటర్స్ వస్తుంది. 4 లీటర్స్ వస్తుంది, 4 1 టైమ్స్ 4 లీటర్స్. అయితే ఇక్కడ నుంచి మనం మిల్క్ అండ్ వాటర్ కనుక్కోవచ్చు. ఎంత 5 రేషియో అంటే 5 4 20 అనేది మిల్క్ ఉంది. ఈస్ట్ వాటర్ ఎంత ఉంది, 3 4 12 లీటర్స్ అనేది వాటర్ ఉంది. 12 లీటర్స్ వాటర్ ఉంది ఉంటే వాడు ఏమన్నా అంటే ఇఫ్ ద 50% మిక్చర్ ఇస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద వెజల్, 50% మిక్చర్ తీసేస్తే 50% తీసేస్తే హౌ మచ్ మిల్క్ ఈస్ రిమైనింగ్ ఇన్ ద వెజల్. ఓకే, 50% వాల్యూ ఎంత, 1/2. అంటే ఒక 50% మిల్క్ తీస్తున్నాం అంటే అందులో 50% వాటర్ బయటికి పోతుంది అండ్ 50% మిల్క్ అనేది బయటికి పోతుంది. అయితే 50% మిల్క్ బయటికి పోతుంది కదా, రెండు ఈక్వల్ క్వాంటిటీలో పోతాయి. ఇక్కడ మిల్క్ ఎంత ఉంది, మనకి మిల్క్ ఎంత ఉంది, 20 లీటర్స్ ఉంది. 20 లీటర్స్ ఉంది కదా, 20 లీటర్స్లో 50% అంటే 1/2 మిల్క్ బయటికి పోతే ఎంత, 10 లీటర్స్ బయటికి పోతే మనకి ఎంత మిగిలిపోతుంది, రిమైనింగ్ 10 లీటర్స్ అనేది మిగిలిపోతుంది అనమాట. 10 లీటర్స్ అనేది మిగిలిపోతుంది. దీని ఏమన్నాడు, రిమైనింగ్ మిల్క్ అన్నాడు. అంటే ఏ అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిదో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు చూడాలనుకున్నా, లేకపోతే అర్థమెటిక్కి సంబంధించిన కంప్లీట్గా ఏ టాపిక్ అయినా చూడాలనుకున్నా మీరు మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.